మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 55వ శ్లోకము. మహాభోగ మహైశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్ మహాయోగీశ్వరేశ్వరి. మహాభోగ ఈ నామము కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరుడు అవ్వడానికి, మనశ్శాంతికి, ముక్తి సంపదకు, ఇంత అని వర్ణించడానికి సాధ్యము కాని సమస్త భోగాలు కలిగి తన భక్తుల భక్తికి తగినట్లు తరగని సుఖ సంపదలను అనుగ్రహించు లలితామాతకు నమస్కారము. మహైశ్వర్య ఈ నామము అనుకున్న పదవులు లభించడానికి, స్వంత భూమి లభించడానికి, సంపదల కోసము, చరాచర జగత్తులన్నింటినీ పరిపాలించే ఈశ్వరునికి సైతం శక్తిని ఇచ్చే ఈశిత్వ సంపదలు కలిగినది, తనని మించిన అధికారి వేరొకరు లేనిది, తనను ఉపాసించిన భక్తులకు సమస్త సంపదలు అనుగ్రహించి అంత్యమున ముక్తి సంపదను అనుగ్రహించు లలితామాతకు నమస్కారము. మహావీర్య ఈ నామము సభలలో కీర్తి పొందడానికి, సంతానం కలగడానికి, ఇంత అని చెప్పలేని మహాపరాక్రమము కలది, తనని మించిన సమర్థులు ఎవరూ లేనిది, సర్వవ్యాపకుడై లోకాలను శాసించు మహాపురుషుని పత్ని అయిన లలితామాతకు నమస్కారము. మహాబల ఈ నామము శారీరక దౌర్బల్యం నశించి రోగము తగ్గి ఆరోగ్యవంతులవడానికి, మానసిక ఆందోళనలు పోవడానికి, అనేకములైన సైన్య బలములు విశేషముగా కలిగినది, బ్రహ్మబలం, ఆత్మబలం, జ్ఞానబలం కలిగి ఉండి తనని సేవించు సాధకులకు వీటిని ప్రసాదించునది అయిన లలితామాతకు నమస్కారము. మహాబుద్ధి ఈ నామము ఎంత చదివినా పరీక్షలు సరిగా రాయలేని వారు తమ ధారణను పెంచుకొని పరీక్షలలో విజయం సాధించడానికి, వైద్య విద్యలో రాణించడానికి, సర్వ ప్రాణులలో ఉన్న బుద్ధి తానే అయి ఇంత అని ఎవ్వరూ చెప్పలేని బుద్ధిరూపిణి అయి భక్తులకు సర్వజ్ఞత్వమును ఇచ్చు లలితామాతకు నమస్కారము. మహాసిద్ధి ఈ నామము ఎంత శ్రమించినా పనులు అవ్వని వారి పనులు అవ్వడానికి, జాతకంలోని అవలక్షణాలను శుభలక్షణాలుగా మార్చుకోవడానికి, పాపకర్మలు నశించి కార్యసిద్ధి కలగడానికి, అణిమాది అష్టసిద్ధులు కలిగి వాటికి అతీతురాలై ఆచార వ్యవహారాలను రక్షిస్తూ ధర్మం తప్పని స్వధర్మానుష్ఠాను పరులకు జ్ఞానసిద్ధిని, మోక్షసిద్ధిని ఇచ్చు లలితామాతకు నమస్కారము. మహాయోగీశ్వరేశ్వరి ఈ నామము వివాహం అవ్వడానికి, క్లిష్టమైన కార్యములు సిద్ధించడానికి, మహాయోగి పుంగవులకు అధినాయికాయి వారిని అనుగ్రహించునది, కాత్యాయని స్వరూపంలో ఉండు మహాయోగీశ్వరేశ్వరి అయిన లలితామాతకు నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః.